కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పెద్ది సినిమా ఎప్పుడు పోస్ట్ పోన్ అవుతుందా అని చిన్న సినిమాలు కాచు కూర్చున్నాయా? ఏప్రిల్ 30న పెద్ది రాదన్న సంగతి ఇండస్ట్రీకి తెలిసిపోయిందా? అందుకే చిన్న సినిమాలన్నీ మే 1న రిలీజ్ కి రెడీ అవుతున్నాయా? చూద్దాం. పెద్ది ఏప్రిల్ 30న వస్తుందని నిర్మాతలు గట్టిగా చెప్తున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా పహల్వాన్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తే అందులోనూ రిలీజ్ డేట్ ఏప్రిల్ 30 అనే ఉంది. అయితే ఇండస్ట్రీలో మాత్రం పెద్ది రిలీజ్ పై నమ్మకం లేదు. పోస్ట్ పోన్ న్యూస్ గట్టిగా వినిపిస్తోంది. పెద్ది షూటింగ్ నాన్ స్టాప్ గా 2 యూనిట్స్ తో నడుస్తున్న పోస్ట్ పోన్ వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. పెద్ది రాదన్న నమ్మకంతో సమంత నిర్మాతగా తీస్తున్న మా ఇంటి బంగారం రిలీజ్ ను ప్రీ పోన్ చేయడానికి రెడీ అవుతోందట. మే 15న రావాల్సిన ఈ సినిమాను మే 1నే తీసుకొచ్చే ప్లాన్ చేస్తోందని సమాచారం. సమంత యాక్షన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ సినిమా నందిని రెడ్డి దర్శకత్వం రూపొందుతోంది. ఏప్రిల్ 30న పెద్ది రిలీజ్ అవుతుందా లేదా ఈ డౌట్ కు చిన్న సినిమా గాయపడ్డ సింహం ఆజ్యం పోసింది. మే 1న గాయపడ్డ సింహం రిలీజ్ అవుతోందని ప్రకటించారు. ఈ డేట్ పెద్ది రిలీజ్ పై ఉన్న కన్ఫ్యూజన్ ని మరింత పెంచేసింది. పెద్ది రాదన్న ధైర్యంతో చిన్న సినిమా మేకర్స్ డేర్ చేశారన్న ప్రచారం నడుస్తోంది. ఈ చిన్న సినిమాను దిల్ రాజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. పెద్ది ఏప్రిల్ 30న వస్తే గాయపడ్డ సింహం వారం రోజులు వెనక్కి వెళ్తుందని, రాకపోతే మాత్రం మే 1న వస్తుందని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు. పెద్ది ఏప్రిల్ 30న రాకపోతే నిర్మాతలు చాలా నష్టపోతారు. 6 నెలల క్రితమే ఓటీటీ రైట్స్ అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 30న పెద్ది బొమ్మ థియేటర్స్ లో పడకపోతే ఓటీటీ రైట్స్ లో 30% కోత విధిస్తారట. వాయిదా వేయాల్సి వస్తే ఇంతకంటే మంచి రిలీజ్ డేట్ దొరకదన్న భయం కూడా మేకర్స్ లో ఉంది.